వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. గత కొన్ని రోజులుగా బంగారం వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. పసిడి ప్రియులు ఆనందంతో బంగారం కొనడానికి దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. కానీ వ్యాపారులు అదే అదనుగా కస్టమర్లను బురిడి కొట్టిస్తుంటారు. తగ్గిన ధరను మరో రూపంలో ప్రజల నుండి వసూలు చేసే ప్రయత్నం చేస్తుంటారు. అందుకు ఇప్పుడు బంగారం కొనే సమయంలో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలో తప్పక తెలుసుకోవాల్సి ఉంటుంది. అదెలాగంటే బంగారం వెండి ధరలు ఇటీవల చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత తగ్గుముఖం పడుతున్నాయి. కానీ చాలా మంది నిపుణులు ధరల పెరుగుదలను అంచనా వేయడం కూడా కొంతమందికి ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా భౌతిక బంగారం వెండిని కొనడం చాలా ప్రమాదకమని కొంతమంది నిపుణులు హెచ్చరించారు. అంతేకాదు బంగారం వెండి కొనడం వల్ల కలిగే నష్టాల గురించి చాలా మందికి తెలియదని అంటున్నారు. బంగారం కొనేటప్పుడు ప్రజల్ని తెలియని కొన్ని వాస్తవాలు ఉన్నాయని చెబుతున్నారు. బంగారం వెండి ధరలు ఇటీవల చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకున్న తరువాత తగ్గుముఖం పడుతున్నాయి. కానీ చాలా మంది నిపుణులు ధరల పెరుగుదలని అంచనా వేయడం కూడా కొంతమందికి ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా భౌతిక బంగారం వెండిని కొనడం చాలా ప్రమాదకమని కొంతమంది నిపుణులు హెచ్చరించారు. అంతేకాదు బంగారం వెండి కొనడం వల్ల కలిగే నష్టాల గురించి చాలా మందికి తెలియదని అంటున్నారు. బంగారం కొనేటప్పుడు ప్రజలకు తెలియని కొన్ని వాస్తవాలు ఉన్నాయని చెబుతున్నారు. చాలా మంది లాభాల ఆశతో బంగారం వెండిలో పెట్టుబడి పెడతారు. కానీ బంగారం వెండి కొనడం ఎల్లప్పుడూ సురక్షితమైన పెట్టుబడి కాదు. కొనుగోలు చేసే ముందు ఈ సమాచారం తెలియకపోవడం వల్ల ఆర్థిక నష్టం జరగవచ్చు అంటున్నారు. మార్కెట్ విశ్లేషకులు స్ప్రెడ్ ట్రాప్ హోర్డింగ్ స్వచ్ఛతపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన నిపుణులు లోహాలతో పెట్టుబడి పెట్టేటప్పుడు ఎదుర్కొనే 3 సవాల్ని కూడా వివరించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం స్ప్రెడ్ ట్రాప్ అంటే కొనుగోలు సమయంలో చెల్లించే మొత్తానికి అమ్మకం సమయంలో స్వీకరించే దానికి మధ్య ఉన్న తేడా. కానీ చిన్న పెట్టుబడిదారులు తరచుగా కొనుగోలు అమ్మకం స్ప్రెడ్ గురించి ఆలోచించరు. ఉదాహరణకు మీరు కిలో బంగారం 1.22 లక్షలకి కొనుగోలు చేస్తే మీరు దాన్ని కేవలం 1.18 లక్షలకు అమ్ముకోగలుగుతారు. అంటే మార్కెట్ ధర మారకపోయినా మీరు కిలోకి 4,000 కోల్పోతారు. ముఖ్యంగా ఆభరణాల విషయంలో తయారీ రుసుములు లేనందున హాల్ మార్క్ ఉన్న బంగారం నాణ్యత కొన్నిసార్లు తక్కువగా ఉండొచ్చు లేదా తక్కువ ధరకు అమ్ముడుపోవచ్చని నిపుణులు అంటున్నారు. మీరు మీ నమ్మకస్తులైన డీలర్ నుండి బంగారం లేదా వెండిని కొనుగోలు చేయకపోతే తక్కువ నాణ్యత గల బంగారాన్ని అందించి ధరను తగ్గించడం ద్వారా మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు. అందుకే కొనుగోలు చేసే ముందు బంగారం వెండి ఈటీఎఫ్లు స్వచ్ఛమైనవి లేదా నిర్ధారించుకోవాలని నిపుణులు అంటున్నారు. లేదంటే వాటిని డిజిటల్గా కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఎందుకంటే అవి SEBI నియంత్రిత కస్టోడియన్ లేదా సర్టిఫైడ్ వాల్ట్ వద్ద ఉంటాయి. ఇది అమ్మకం సమయంలో పరీక్ష లేదా నాణ్యతతో ఎటువంటి సమస్యలు ఉండవు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం S4 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.